అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ బార్ కౌన్సిల్ వాళ్ళకు ఇందులో ఈ పాత్ర ఉంటుందా? న్యాయమూర్తులని నియామకంలో ఎవరు కానీ ఎవరికి పాత్ర ఉండదు, కానీ కల్పించుకోవాలి కదా ఇనిషియేషన్. ఇప్పుడు బార్ రాజ్యాంగం రాయకముందు ఏం లేదు. 47 నుంచి 50 జనవరి 26 వరకు ఒక భ్రమలోనే కాన్స్టిట్యూషన్ ప్రభుత్వాన్ని నడిపినాం. తర్వాతనే కదా రాజ్యాంగం తెచ్చుకుంది. రాజ్యాంగం అంటే ఏంది? అవసరానికి అనుగుణంగా మార్పులు చేసుకోవడమే రాజ్యాంగం. ఎప్పుడప్పుడు సెక్షన్లను, ఆర్టికల్స్ను, సబ్ సెక్షన్స్ను ఫోర్టిఫై చేసుకుంటూ జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా మార్చుకొని కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి చట్టసభలలో ప్రవేశపెట్టి దాంట్లో యాక్ట్ కింద మార్చుకొని జీవోలు పాస్ చేసుకొని తీసుకురావడమే కదా అది. మరి ఇది కూడా అసాధ్యమైతే కాదు. ఇప్పుడు ఎన్నోసార్లు సుప్రీంకోర్టు హైకోర్టుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఫిలప్ చేస్తారా, మేము టేక్ ఓవర్ చేయాలన్నా? జూనియర్ సివిల్ జడ్జి, లోవర్ జ్యుడిషియరీలో నియామకాలను హైకోర్టులు సరైన టైంలో చేస్తాయా లేవా? హైకోర్టు రిజిస్ట్రార్లను పిలిపించి కూడా మందలించడం జరిగింది జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడు. అవన్నీ కూడా ఇక్కడ గీసిన గొంగడ అక్కడే ఉందంటే ఇక్కడ నీడ్స్ రీఫార్మ్స్ అన్నమాట. ఖచ్చితంగా రీఫార్మ్స్ కావాలి. రీఫార్మ్స్ ఎవరి కొరకు కావాలి? సామాన్య ప్రజలకే కదా. సామాన్య ప్రజలే కదా కోర్టులోకి వస్తున్నది. వాళ్ళకు న్యాయం చేయనప్పుడు న్యాయశాఖ ఉంటేమి లేకుంటేమి, న్యాయ వ్యవస్థ ఉంటేమి లేకుంటేమి, అది గన ప్రజలకు వచ్చిందంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అది ఏర్పడకముందే ప్రజలకు ఏం కావాలనో తెలుసుకొని న్యాయశాఖ కావచ్చు, బార్ కౌన్సిల్ కావచ్చు, మార్పులు చేసి చొరవ తీసుకొని చెప్పాలి కదా. మీతోనే ఒక మెకానిజం ఉంది, మీతోనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, ప్రజెంట్ చేయండి, తప్పేం లేదు కదా. న్యాయశాఖకు పంపించండి. న్యాయశాఖ చేయకపోతే ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు కూడా చేయనప్పుడు, అంటే ముఖ్యమంత్రి బై డిఫాల్ట్ చీఫ్ సెక్రటరీ, వీళ్ళు చేయనప్పుడు హైకోర్టులో ఫైల్ చేసి రిఫార్మ్స్ తీసుకురామని చెప్పేసి రిట్టేసుకోవచ్చు. కోవారంటూ ఇవ్వండి, ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఒకవేళ సహృదయంతో స్వీకరించిందంటే రిఫార్మ్స్ వస్తాయి కదా. ఎంతోమంది నిరుద్యోగులకు, కొంతమంది న్యాయవాదులకు న్యాయం జరుగుతుంది. సంవత్సరానికి 200 మందో 300 మందో అడిషనల్గా జడ్జీలు అయితే వాళ్ళకు వ్యాపకాలం ఉంటుంది, బ్రతుకుదేరు ఉంటుంది, నిరుద్యోగాన్ని తగ్గిపోతుంది, న్యాయం మూలకు వెళ్తుంది, సామాన్యులకు వెళ్తుంది. కాబట్టి రిఫార్మ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నీడెడ్. ఇప్పుడు న్యాయవాదులు, న్యాయమూర్తులకు కొద్దిగా బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, గౌరవం ఉన్నది, బాగున్నది. బట్ న్యాయవాదుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక డిఫరెన్షియేషన్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. నిజంగా అది న్యాయమూర్తులకు ఇచ్చే వసతులు ప్రభుత్వం, న్యాయమూర్తులకు ఇచ్చే గౌరవం ప్రభుత్వము న్యాయవాదులకు ఇవ్వట్లేదు అనేది అందులో ఏమన్నా వాస్తవం ఉన్నదా? కొంత వాస్తవం ఉన్నా కొంత అసత్యం అది. ఎందుకంటే చెప్తున్నా కదా, లేడీ జడ్జెస్ ఉన్నారు, కోర్టు బిల్డింగ్స్, ప్రైవేట్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి, అక్కడ కూడా బాత్రూమ్లు లేవు. బాధాకరమైన విషయం. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే హైకోర్టుకు చెప్పుకోవాలి. హైకోర్టు స్పందిస్తే పని అవుతుంది, లేకుంటే లేదు. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి వీళ్ళు అర్జీలు పెట్టుకోలేరు, ప్రభుత్వం వచ్చి చెయ్యదు. కాబట్టి దేర్ మస్ట్ బి ఏ మిడిల్ మ్యాన్, ఎవరన్నా ఒకరు ఉండాలి. దాన్ని బార్ కౌన్సిల్ పాత్ర పోషిస్తే బాగుంటుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి, కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. అడ్వకేట్ల సమస్యలు అయితేనేమో 1% కూడా తీరుతాయో లేదో కానీ 99% ఉన్నాయి. న్యాయమూర్తుల వరకు వస్తే వాళ్ళకు 90% ఫెసిలిటీస్ ఉంటే ఒక 10% మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇబ్బందులు 100% ఉన్నాయి. ఓకే. ఇప్పుడు న్యాయమూర్తులకు ఆల్రెడీ న్యాయ సదన్లు, న్యాయ విహారాలు కట్టారు. బట్ న్యాయవాదులకు అట్లాంటివి లేవు. న్యాయవాదులకు అట్లాంటివి అయ్యే అవకాశం ఉందా? పాసిబిలిటీ డెఫినెట్గా ఉంది. ప్రభుత్వంతో కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి. ఇండ్ల స్థలాలు ఇస్తే ఇండ్లు కట్టుకుంటారు, ఏముంటుంది. ఇండ్ల స్థలాలకి ఏమన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు విచిత్రంగా నవ్వి పంపించారు. అది తర్వాత వాళ్ళకే కనిపించింది అది, దాని ఇంపాక్ట్. అంటే న్యాయవాదులు అంటే అందరూ ఫ్లరిష్ ఉన్న వాళ్ళే కాదు. ఫ్లరిష్ ఉన్నోడు ఎవరు అడగరు కదా సార్. ఇప్పుడు కోటాను రూపాయలకు పడగలెత్తిన అడ్వకేట్లు, ఎవరి ఇండ్లు వాళ్ళకు ఉన్నోళ్ళు, ఎవరి కార్లు వాళ్ళకు ఉన్నోళ్ళు ఎవరు అడగరు, వచ్చి క్యూలో నిలబడరు, 100% నిలబడరు. ఎందుకంటే బ్రదర్ అడ్వకేట్కో సిస్టర్ అడ్వకేట్కో పర్సెంటేజ్ ఈయన భాగం వెళ్తుంది కాబట్టి, వాళ్ళకి న్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళు రారు. అంటే ఇప్పుడు న్యాయవాదులకి హౌసింగ్ సొసైటీ లేవా? ఇప్పుడు ఎన్జిఓ హౌసింగ్ సొసైటీ ఉన్నాయి, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి, ఎంప్లాయీస్ హౌసింగ్. న్యాయవాదులకు ఎందుకు ఈ హౌసింగ్ సొసైటీలు పెట్టుకోలేదు? అంటే విచిత్రమైన విషయం ఏంటంటే, న్యాయవాదులకు ఉన్న సమస్య ఏంటంటే సొంత పనులు కూడా చేసుకోలేరు. ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు వర్కింగ్ డేస్లో 5 రోజులు ఉంటాయి. 2 రోజులు అయితే శనివారం కూడా కోర్టు వర్క్ ఉంటుంది, మిస్లీనియస్ వర్క్ ఉంటుంది, బెంచ్ వర్క్ ఉండదు. అయితే ఏ ప్రభుత్వ సంస్థ దగ్గరికి పోయి ఈయన అర్జీ పెట్టుకోగలుగుతాడు? తన పని తాను చేసుకుంటూ వేరే వ్యాపకానికి పోయి వేరే బ్యాంకులో పోయి నిలబడతాడా, రిజిస్టర్ ఆఫీస్లో నిలబడతాడా, ఎంఆర్ఓ ఆఫీస్లో నిలబడతాడా, తన ఫెసిలిటీస్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి పోయి నిలబడతాడా, మున్సిపల్ ఆఫీస్కి పోయి నిలబడతాడా? మీరు ఒక సమస్య మీ దగ్గరికి అందరు వస్తారు కదా. చెప్తున్నా నేను. ఇప్పుడు బిజీగా ఉన్న అడ్వకేట్కి చేసుకోలేరు, 100% ఏం చేసుకోలేరు.
అదే సమస్య, లాయర్లకు ఉన్న సమస్య తన సమస్యను తాను నెరవేర్చుకోలేని సమస్యలు కొన్ని ఉన్నాయి. ఓకే. కొద్దో గొప్ప ఈ సేవలు మీ సేవలు కోర్టు బిల్డింగ్స్ కాంప్లెక్స్లకు ఇచ్చినప్పుడు కొంతమందికి డిస్ట్రిక్ట్ హెడ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొద్దిగా వెసులుబాటు జరిగింది. ఆ కరెంటు బిల్లులు కట్టుకునే కాడ ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది కాబట్టి కొద్ది గొప్ప ఫెసిలిటీ ఉంది. లేదంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి బిల్లులు కట్టాల్సి వచ్చేది. ఇవన్నీ కూడా ఆన్లైన్కి వచ్చినాయి కాబట్టి కొద్దిగా సమస్యలు తగ్గినాయి అంతే తప్ప చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళ పిల్లల పనులు కూడా చేసుకోలేరు. బర్త్ సర్టిఫికెట్లు, దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు, స్కూల్కి వెళ్ళి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సండే వీళ్ళు ఖాళీగా ఉంటారు, వాళ్ళకు స్కూల్ ఉండదు. సండే వీళ్ళు ఖాళీగా ఉంటారు, కాలేజీ ఉండదు. కాబట్టి కొద్దిగా పెద్ద హృదయంతోన ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. న్యాయశాఖ కూడా కొద్దిగా తన పరిధిని పెంచుకోవాలి, చొచ్చుకురావాలి, వ్యవస్థలోకి చొచ్చుకురావాలి. అవసరాలను, న్యాయవాదుల అవసరాలను కావచ్చు, న్యాయమూర్తుల అవసరాలను కావచ్చు తీర్చాల్సింది న్యాయశాఖనే. ఓన్లీ శాంక్షనింగ్ అథారిటీగా ఉంటే మాత్రమే సరిపోదు. ఆ రీఫార్మ్స్ తీసుకురావడానికి ఏ అవకాశాలు అయితే ఉంటాయో ఆ అవకాశాలన్నీ ఎక్సర్సైజ్ చేస్తాను. నేను నా ఎజెండాలో నేను పొందుపరచుకుంటా, నేను చేస్తాను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది. ఎన్నో సమస్యలు పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం నేను చేసిన, ఆ పేరు నాకు ఉంది కాబట్టి బ్రదర్ అడ్వకేట్స్లో కూడా నాకు మంచి గౌరవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో చేసినా కానీ, తర్వాత సామాజికంగా పోరాటం చేసినా కానీ ఆ గుర్తింపు, ఆ గౌరవం నాకు ప్రతిరోజు కోర్టులో నాకు కనిపిస్తుంది. దాన్ని మెటీరియలైజ్ చేసి నన్ను గెలిపియాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే. సో మిమ్మల్ని గెలిపియాలని మేము కోరుకుంటున్నాం, మీరు గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి కూడా న్యాయవాదులకు సంబంధించి కానీ, న్యాయమూర్తులకు సంబంధించి కానీ వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎప్పుడు ఒక ఫ్రిక్షన్, ఒక ఘర్షణ వాతావరణమే ఉంటుంది ఎప్పటికీ. సో వీళ్ళు చట్టాలు అమలు చేయట్లేదని ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కేసు ఉన్నది. సుప్రీంకోర్టు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం, కొన్నిసార్లు సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అట్లాంటప్పుడు నిధులు ఇవ్వాల్సింది గవర్నమెంట్. మీరు పొద్దున్న వేస్తే గవర్నమెంట్నే తిరుగుతుంటారు, గవర్నమెంట్లో బోర్డును నిలబెడుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు బార్ కౌన్సిల్ యొక్క పాత్ర ఏముంటుంది? ఇందులో బార్ కౌన్సిల్ పాత్ర వాస్తవంగా అయితే లేదు. కానీ అదే చెప్తున్నాను నేను, ఒక సిస్టమ్, ఒక స్కెలిటన్ తయారు చేసుకునే కెపాసిటీ బార్ కౌన్సిల్కి ఉంది. ఆ కెపాసిటీని ఎక్సర్సైజ్ చేసి దాన్ని మెటీరియలైజ్ చేసి అందరికి ఉపయోగం. ఇప్పుడు రీఫార్మ్స్ తీసుకొస్తే ఉపయోగం ఎవరికి? న్యాయ వ్యవస్థలో రీఫార్మ్స్ తీసుకొచ్చి న్యాయశాఖ చొచ్చుకొని పోయి అవన్నీ తీరుస్తే, ఉన్నపలంగా న్యాయమూర్తుల సంఖ్య పెరిగితే సామాన్యుడికి కదా న్యాయం చేసినట్టు, ప్రభుత్వం చేసినట్టు అవుతుంది. కానీ న్యాయశాఖ ఒక భాగం, కోర్టులు కూడా ఒక భాగం ప్రభుత్వంలో. అటువంటప్పుడు కోర్టులు చేయలేకపోతున్నప్పుడు ఆ ఫెయిల్యూర్ ప్రభుత్వానికే తగులుతుంది కదా. సక్సెస్ అయినప్పుడు కూడా ఆ క్రెడిట్ 100% ప్రభుత్వానికే వస్తుంది. కాబట్టి న్యాయశాఖలో ఎన్నో రీఫార్మ్స్ అవసరం ఉన్నాయి. మీరు చేసే రీఫార్మ్స్, మీరు చేసే పర్మిషన్లు, మీరు చేసే ఇన్ఫ్రింజ్మెంట్, చొచ్చుకురావడం, వ్యవస్థలకు చొచ్చుకొచ్చి జనాలకు, సామాన్యులకు న్యాయం చేయడం అనేది 100% ప్రభుత్వ విధి. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం, మొదటి పార్లమెంట్లో న్యాయవాదుల సంఖ్య 70 నుంచి 80% ఉంది. తొలి పార్లమెంట్లో. ఈరోజు న్యాయవాదుల సంఖ్య ఎక్కడుందండి? చట్టాలు చేయాల్సిన అంటే స్వాతంత్ర సమరంలో, పోరాటంలో కూడా ఎక్కువ న్యాయవాదులే పాల్గొన్నారు. సో ఆటోమేటిక్గా వాళ్ళందరూ చట్టసభలోకి ఉన్నారు. కానీ ఇప్పుడు న్యాయవాదులు సమాజంలో అట్లా పాల్గొంటున్నట్టు కనిపించట్లేదు కదా. ఎందుకు లేరు సార్? ఉన్నారు, 100 మంది పనిచేస్తున్నారు. ప్రజల కొరకు పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్పందించి చేయడం అంటే సామాజిక స్పృహతో పనిచేస్తున్నారు. జనరల్గా సమాజంలో పనిచేసినప్పుడు వాళ్ళు ఎలక్షన్లో నిలబడితే ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళకి ఓట్లు ప్రభుత్వం గుర్తించి. ఇప్పుడు మీరు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్స్పర్ట్స్ని తీసుకొని వాళ్ళ అభిప్రాయాలను తీసుకునే బదులు న్యాయవాదులకి అవకాశం ఇస్తే అయిపోతుంది కదా. న్యాయానికి సంబంధించి, న్యాయశాఖకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయాలి. ఎవరికి? లెర్నడ్ కౌన్సిల్స్. ప్రతి ఒక్క న్యాయవాది లెర్నడ్ కౌన్సిలే. వాళ్ళ సలహా తీసుకుంటే ఇప్పుడు ఇన్ని ఉపయోగపడే విషయాలే కదా నేను చెప్పింది. కొన్నో గొప్ప అవన్నీ న్యాయవాదుల ఆలోచనలే కదా. న్యాయవాదుల నాకు తెలియగలుగుతున్నాం. ప్రభుత్వము ఈ జ్యుడిషియల్ కమిషన్స్ వేస్తుంటుంది. ఇప్పుడు మన జస్టిస్ ఘోష్ కమిషన్ వేసింది. దాదాపుగా ఏదో 100 కోట్లు ఖర్చు అయిందని కూడా చెప్పారు. ఈ ఘోష్ కమిషన్కు పెద్ద ఎత్తున వీళ్ళకి జీతాభత్యాలు ఉంటాయి, వీళ్ళకి వసతుల కల్పన ఉంటుంది. సో ఇట్లాంటి కమిషన్లు వేయడం ద్వారా ఇండైరెక్ట్గా వీళ్ళు న్యాయవాదులను కానీ, న్యాయమూర్తులను కానీ, సీనియర్ అడ్వకేట్స్ని కానీ వాళ్ళకు ఒక ఉపాధి, ఒక గౌరవాన్ని కల్పించినట్టే కదా సార్. రిటైర్డ్ జస్టిస్లకు అది ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి వాళ్ళ పెన్షన్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వ్యవస్థ వాళ్ళకు ఉంటుంది. మరి బడ్డింగ్ అడ్వకేట్స్ పరిస్థితి ఏంది? యంగ్ అడ్వకేట్స్ పరిస్థితి ఏంది? అది కూడా చూసుకోవాలి కదా. మీరు ఒక్కరికి న్యాయం చేసి ఆ 100 కోట్లు కొన్ని వేల మంది న్యాయవాదులు లాభపడతారు కదా. అందుకే ఒక హాస్ర దృష్టి ఉంది న్యాయవాదుల పైన, న్యాయశాఖ పైన ప్రభుత్వానికి హాస్ర దృష్టి ఉన్నమాట వాస్తవం. ఆ దృష్టిని దివ్య దృష్టి కింద మార్చుకొని మంచి బ్రాడ్ మైండ్తోనో వస్తే
100% క్రెడిట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే వస్తుంది. ఏ రీఫార్మ్ చేసినా అది సామాన్యుడికే ఉపయోగపడుతుంది. సామాన్యుడు బెనిఫిట్ అవుతున్నాడు, నష్టపోవట్లేదు. కనీసం బెనిఫిట్ పక్కకు పెట్టండి, నష్టపోవట్లేదు అంటే ఒక వ్యవస్థ మీద దురభిప్రాయం అనేది ఏర్పడకుండా ఉంటే అరమరిక ఉండాలి. అన్ని వ్యవస్థల మధ్యలో ఒక సమ్మేళనం ఉండాలి, సమ్మేళనితం అయిపోవాలి, అన్ని కలిసి పనిచేస్తేనే రాష్ట్ర ప్రగతి అనేది జరుగుతుంది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అది రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుంది. అంటే జస్టిస్ డినై జరిగినప్పుడు వాళ్ళు రివోల్ట్ మనం చూడొచ్చు. విచిత్రమైన పరిస్థితుల్లో నన్ను పట్టించుకోనందుకు నేను ఇట్లా చేస్తున్నా అని ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు బయట శాంతి భద్రతలకు సంబంధించి న్యాయస్థానాలు ప్రభుత్వాలకు ఆర్డర్స్ ఇస్తున్నాయి, మీ అడ్డగోలుగా పోతున్నాయి, ఎన్ఫోర్స్ చేయాలి. కానీ మరి ఇప్పుడు లాయర్లకు కూడా శాంతి భద్రతలు లేవు, లాయర్లకే భద్రత లేదు అన్న పరిస్థితి నెలకొన్నది. మనం ఇటీవల చూస్తున్నాం, లాయర్లను నడి రోడ్డు మీద చంపేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. చంపేసిన తర్వాత కూడా అసలు దోషులకు కూడా శిక్షలు పడుతున్న సందర్భం కూడా లేదనేది అది ఇంకో దురదృష్టకరంగా కనిపిస్తున్నది. కంటి తుడుపు చర్యలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు సార్. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తే మళ్ళీ దాంట్లో జడ్జిలు లేరు సార్. వాటికి కూడా జడ్జిలు లేకనే కదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 6 నెలల్లో సెషన్స్ కేసు అయినా సరే, మర్డర్ కేసు అయినా, అటెంప్ట్ మర్డర్ అయినా, రేప్ కంప్లీట్ చేయాలి. మరి జడ్జిలు లేనప్పుడు ఏం చేస్తారు? అసలు ఛార్జ్ షీట్ ఫైల్ కావడానికి టైం పడుతుంది. క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే పబ్లిక్ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడానికి 6 నెలల్లో సంవత్సరం పడుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి వేస్తే అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫాస్ట్ ట్రాక్ డిజిగ్నేటెడ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అక్కడ జడ్జీలు ఉండరు, సెలవు మీద ఉంటారు, ఇన్ఛార్జ్ కోర్టుకి వేస్తారు. అదే సమస్య అన్నింటికి మూలం. ఇప్పుడు అమృతాంజనం సమస్య అయినప్పుడు, అన్నింటికి పరిష్కారం అమృతాంజనం అయినప్పుడు అమృతాంజనాన్ని తయారు చేస్తే అయిపోతుంది. జడ్జీలను నియామకాలు చేస్తే ఖచ్చితంగా ఈ వ్యవస్థ అనేది సస్టైన్ అవుతుంది. సస్టైన్కే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇట్లా పోయినంత పొడుగు అడ్వకేట్ జడ్జిలను నియమించక కోర్టులను ఖాళీగా పెడితే నీరసం వస్తుంది, ప్రజాస్వామ్యానికే నీరసం వస్తుంది. మనకు అనేక లా కాలేజీలు ఉన్నాయి, లాయర్లు ఎవ్రీ ఇయర్ పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తూనే ఉన్నారు. మరి జడ్జిల నియామకాలు జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? చెప్తున్నా కదా సార్, రిజిడిటీ. హైకోర్టు ఎక్కడ జరుగుతుంది తప్పు అంటే నియామకాల్లో తప్పు జరుగుతుంది. నియమించే వాళ్ళ ఆలోచనలో భవిష్యత్తులో ఎన్ని ఖాళీలు ఏర్పడతాయని ఒక అవగాహన అంచనా లేకపోవడం. అంటే వాళ్ళు ఒక పరిధి నిర్ణయించుకొని ఆ పరిధిలో కూర్చొని దాంట్లోనే ఆలోచన చేస్తున్నారు తప్ప వ్యాస్ట్గా సింపోజియం ఏర్పాటు చేయొచ్చు, సమావేశాలు ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు మీరు జనాల్లోకి వెళ్ళిపోయి లోక్ అదాలత్ల పేర్ల మీద ఎన్నో సదస్సులు నిర్వహిస్తున్నారు, ప్రజలకు చట్టాల గురించి అవగాహన తీసుకొస్తున్నారు. మరి మీరెందుకు రిసీవ్ చేసుకోవట్లేదు? హైకోర్ట్ ఈస్ టు రిసీవ్ ది సజెషన్స్ ఫ్రమ్ కన్సర్న్ పర్సన్స్. అవసరం ఉన్న వాళ్ళ నుంచి తీసుకోవాలి. కనీసం ఆ జడ్జిల నుంచి అన్నా తీసుకుంటున్నారా ఇన్పుట్స్ అంటే లేదు. లోవర్ జ్యుడిషియరీలో పనిచేస్తున్న జడ్జిల నుంచి ఇన్పుట్స్ తీసుకుంటేనే కదా, ఖాళీ ఉంది అంటే కదా, ఆ ఖాళీని భర్తీ చేస్తేనే కదా మీకు ఆడ న్యాయం జరిగేది. ఖాళీ భర్తీ చేయనంత వరకు ఒకవేళ ఆడ అన్యాయం జరుగుతుందంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆడ అపాయింట్మెంట్లు ఇవ్వకపోయినప్పుడు వాళ్ళే కదా బాధ్యత వహించాల్సింది. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ హైకోర్ట్, రిజిస్ట్రార్ హైకోర్టును నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు. కాకపోతే తయారైపోయింది ఒక, అంటే టైం టు టైం మనం ఫోర్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చేయలేదు, ఎన్ఫోర్స్ చేయడానికి బార్ కౌన్సిల్ ముందు ఉండాలి. బార్ కౌన్సిల్ ఇస్ పెద్దన్న, అందరికీ పెద్దన్న. అక్కడ తప్పు జరిగినప్పుడు మరి హైకోర్టుకి పాత్ర ఎంత ఉంటుందో బార్ కౌన్సిల్కి కూడా ఖచ్చితంగా అంతే పాత్ర. 3 ఏళ్ళు ఒకేళ్ళు అక్కడ చూపించినప్పుడు 3 ఏళ్ళు మనం చూపిస్తాయి. ఆ రీఫార్మ్స్ తీసుకురావడానికి కదా బార్ కౌన్సిల్ ఉన్నది, అన్నింటినీ చేయడానికే కదా. న్యాయవాదుల సంక్షేమానికి, న్యాయవాదులకు ఒక రక్షణ చట్టాన్ని రాలేకపోయినాం మనం ఈ రోజు వరకు. అది చాలా శోచనీయం. మీద పడి దాడి చేసి చంపేస్తున్నారు. మరి వెల్ఫేర్ కొరకు అని చెప్పుకుంటున్న బార్ కౌన్సిల్ పాత్ర ఒక పరిధిలోకే ఉండడం, కేవలం న్యాయవాదుల మీద యాక్షన్లు తీసుకోవడం వరకే పరిమితం కావడమే సమస్య. ఓకే.